కొంచెం ఇగ్నిషన్ కాయిల్స్ ప్రాబ్లం ఉంటే జెట్ కాయిల్ ఇస్తుంది అంటుండు. అందుకని చెప్పి అయితే మేము సిద్దిపేట వరకు పోకుండా ఇక్కడ వరకు ఆగిపోయినాం. S4 చలో దా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ ఈరోజు వచ్చేసి అయితే మన బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. లాస్ట్ వీక్ కూడా పోయినా బ్రేక్ఫాస్ట్ రైడ్, బట్ లాస్ట్ వీక్ పోయినా లేదా ఐడియా లేదా. లాస్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్ రైడ్ పోలేదులే, మామూలుగా ఆఫ్టర్నూన్ రైడ్ అని చెప్పేసి ఇక్కడ నర్సాపూర్ వరకు అయితే పోయేసి వచ్చినాము. బట్ ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే పోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు యాక్చువల్లీ 6కే పోదాం అనుకున్నాం. బట్ మా వాళ్ళు ఎవరు పొద్దున ఇవ్వలేదు. నేను 6కి లేచి ఫోన్ చేసిన వాడు ఎవరు ఇంకా నాకు రిప్లై లేదు. మెల్లగా వాళ్ళు ఎప్పుడు 7కి ఫోన్ చేసి నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేసారు. ఇంకా నేను అప్పుడప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుతున్నా. ఫోన్ కూడా వస్తుంది నాకు, వీళ్ళే అనుకుంటా. ఇంకనేమో ఫోన్ లిఫ్ట్ చేద్దామంటే ఈరోజు ఇక్కడ సండే మార్కెట్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంది. కొంచెం ముందు అయితే కాల్ బ్యాక్ చేద్దాం, ఇక్కడ పాసిబుల్ కాదు. నేను అందుకనే చెప్తా, లేట్ అయితే ఇట్లా ట్రాఫిక్ జామ్ పెరుగుతుందని. కానీ మా వాళ్ళు ఒక్కోసారి వినరు, లేట్ చేస్తారు. సాటర్డే నైట్ ఇంకా మనతో పాటు యాక్చువల్లీ ఈరోజు ఉన్నాయి 3 బైక్స్ అనమాట. నాది తీసేస్తే ఇంకా 2 బైక్స్ ఉన్నాయి. ఇంకొకటి బెనెలీ 600 ఉంది వైట్ కలర్ది. అండ్ ఇంకొక బైక్ వచ్చేసి హిమాలయన్ 450 ఉన్నది న్యూ మోడల్ది. ఇంకొక ట్రియం 765 అది 6 కూడా ఉంది, సారీ ఎస్, అది రావాలి. బట్ నేను సాటర్డే పార్టీకి పోయేసి ఇంకా లేవలేదు. అందుకని ఆయన కూడా ఈరోజు రానని చెప్పిండు. ఇంతమందికి లేచిందంట, నాకు రావడం కష్టం, ఇంకా లేవలేదు కూడా. నేను లేచి రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకో 1 అవర్ టైం పడుతుంది అన్నాడు. సో వాళ్ళకు అయితే మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం కూడా. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. మీటప్ పాయింట్ వచ్చేసి మా షామీర్పేట దగ్గర మీటప్ పాయింట్ ఉంది. అంటే మీటప్ పాయింట్ అంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రాలేరు, నేనే పోవాలి అక్కడికి. వాళ్ళు అక్కడనే ఉంటారు. అరే ఇక్కడ యాక్సిడెంట్ అయింది పాపం, దెబ్బ తాకింది, కాలు కూడా రక్తం వస్తుంది కదా. అరే బైక్ మీద పడ్డాడో లేకపోతే ఎవరన్నా గుద్దిరో. ఈ ట్రాఫిక్ జామ్లో వీళ్ళు ఇట్లనే చేస్తారబ్బా, పెద్ద దిమాకారం ఉంటుంది. ఒక్కొక్కరికి డిసిప్లిన్ కూడా ఉండదు, డిసిప్లిన్ ఉంటుంది, పాడు ఉంటుంది, ఇష్టం ఉన్నట్టు వరకు వస్తారు. చలో మా వాళ్ళు అయితే అక్కడ వచ్చేసినంట, ఆల్రెడీ షామీర్పేట దగ్గర ఉన్నారంట. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే రాంపల్లి దగ్గర నుంచి వస్తారనమాట. రాంపల్లి చౌరస్తా దగ్గర నుంచి వస్తారు వాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళకి చీరియాల మీద నుంచి షామీర్పేటకి వస్తారంట. సో ఇక నాకు ఇక్కడ నుంచి షామీర్పేట నాకు దగ్గరనే, వాళ్ళకి దగ్గర అంటే ఒక 15 to 20 ఉంటుండొచ్చు. వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది, 15 to 20 మధ్యలో వస్తుంది. అది వచ్చేసి నాన్ ఐబిఎస్ బైక్ అనమాట. బెనెలీ ఇంకొకటి ఉందని చెప్పిన కదా, అది. అమ్మో ఏంది ట్రాఫిక్ జాము. చెప్పిన కదా మీటప్ పాయింట్ ఇదే అన్నమాట. ఒక వైట్ బెనెలీ, వెనకాల హిమాలయన్ 450. మా వాడు పెద్ద కెమెరానే పట్టుకొచ్చిండు. కెమెరా పట్టుకొచ్చినావు సరే, ఒక స్టిల్ మంచిగా. బాగుందా? గుడ్ మార్నింగ్ బ్రో. చలో స్టార్ట్ అవుతామా? నాకు ట్రాఫిక్ జామ్ అయిన ఉండే కొంచెం మధ్యలో. ఎండ నథింగ్ కానీ. డిఎస్ఎల్ఆర్ ఇది? అచ్చా కెనాన్. బాగుంది కెమెరా, మస్తు వచ్చింది. అచ్చా ఇంకోటి నేను చెప్పినా కదా మన బ్రదర్ది బైక్ వైట్ కలర్. నథింగ్, బైక్ గురించి చెప్తున్నా. ఇదే అనమాట మన బ్రదర్ది వైట్ కలర్ బైక్. ఇది నాన్ ఏబిఎస్, ఇది 2016 మోడల్ది నాన్ ఏబిఎస్. ఇది దీనికి ఏబిఎస్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో బ్రేక్ అప్లై చేసేటప్పుడు.
దీన్ని కూడా సేమ్ మన ఎగ్జాస్టే, మనదేమో 55, దీన్ని కూడా 55, బట్ మనదేమో షేప్ వేరే ఉంది, దీని షేప్ వేరే ఉంది అనమాట ఎగ్జాస్ట్. మన బ్రదర్ ఇది కొత్తగా తెప్పించేసిన అనమాట ఎగ్జాస్ట్ కూడా, అందుకని చాలా నీట్గా కొత్తగా కనిపిస్తుంది. బైక్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇది దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. సేమ్ 55, అది 55, మనది 55, బట్ ఇది షేప్ వేరే వచ్చింది. ఇది షేప్ ఎట్లా ఉందంటే IXL 60ది సేమ్ ఇదే షేప్ ఉంటుంది. అది ప్రీవియస్ బండిది కూడా సేమ్ ఇదే ఎగ్జాస్ట్ ఉండే అనమాట. కాకపోతే అది IXL 60, ఇది IXL 50, బట్ షేప్ అది ఇచ్చినప్పుడు దాని తర్వాత వచ్చిన మోడల్ ఇది, అందుకనే ఇట్లా ఉంది షేపు. బట్ మోడల్ 69 కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది బైక్. చలో స్టార్ట్ అవుతాం. ఇంకా నోట్ వినిపిస్తాం, ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాం. ఒకసారి స్టార్ట్ చేయి. దీన్ని ఎగ్జాస్ట్ నోట్ వినండి ఒకసారి. రేవు కొట్టు. అది దాని ఎగ్జాస్ట్ నోట్ బాగుంది, దాని సౌండ్ కూడా. యాక్చువల్లీ మనోడు స్పీడ్ కొట్టాలంటే భయపడుతుండే, ఎందుకంటే దాని ఎక్కేషన్ కాల్సి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. దానివల్ల పవర్ బ్రేక్ అవుతుంది అనమాట బైక్కి. అంటే ఎక్సలేటర్ ఫుల్ అవుతలేదు, అది 100+ కొడితేనే అప్పుడు అది ఎక్సలేటర్ ఫుల్ అందుతుంది బండికి. 190 అట్లా కొడితే అందుతలేదు. నాకు కూడా అట్లాంటి ప్రాబ్లం అయిన ఉండే బైక్కి, బట్ అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు, పోవచ్చు. 100+ కొడితేనే స్పీడ్కి పవర్ కరెక్ట్గా ప్లగ్కి వెళ్ళిపోతుంది. స్లో అయినప్పుడు ఏమవుతుందంటే పవర్ ప్లగ్కి పోకుండా సగం బాడీకి టచ్ అవుతుంది అన్నమాట, అంతా బాడీకి షాక్ అవుతుంది అది పవర్. అయినా కూడా ఇగ్నిషన్ కాల్స్ పోయినా కూడా దాన్ని చేస్తుండే కొంచెం రిపేర్, బట్ అయినా కూడా అది ఇంకా ప్రాబ్లం ఇస్తుంది. యాక్చువల్ అయితే చేంజ్ చేయాలి అది ఇగ్నిషన్ కాయిల్స్. బెనెలీ 600కి మెయిన్ ప్రాబ్లం అదే అనమాట. ఎక్కువ వచ్చేది ఇగ్నిషన్ కాయిల్స్ ప్రాబ్లం వస్తుంది, ఇంకొకటి పెట్రోల్ లీక్ అవుతుంది ట్యాంక్ నుంచి, అదొకటి. 2 ఇంకోటి 3ది వచ్చేసి ఎండలో ఎక్కువసేపు ఉందనుకో డిస్ప్లే పాడైపోతుంది. ఈ 3 ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట బెనెలీ 600లో. ఇంకా రిమైనింగ్ అంతా సూపర్ ఉంటుంది బండి. ఇది మాత్రం మస్తు హైలైట్ రోడ్ ఈ బ్రిడ్జ్. దగ్గరకు వచ్చినప్పుడు ఆ సౌండ్ మాత్రం ఎట్లా ఉండంటే అసలు చెవుల్లో ఏం పనిచేయవు, ఇక మొత్తం చెవులలో బేసాప్ ఏం ఉండదు. మనతో పాటు అయితే ఇంకా 2 బైక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఒకటి వచ్చేసి ఇది నింజా 1000 సిల్వర్ కలర్, చాలా రేర్ కలర్. ఇది కూడా మన హైదరాబాద్లో వచ్చేసి 2 బైక్స్ ఉన్నాయి, ఒకటి ఇది, ఇంకొకటి వేరే ప్లేస్లో ఉంటుంది. సో అదైతే సేల్కి ఉంది బైకు. దాని తర్వాత వచ్చేసి ఇది అనమాట. ఇది ఇంకొకటి హిమాలయన్ వచ్చేసి ఇప్పుడు 2 ఉన్నాయి రైట్లో. ఇది ఒకటి ఆడ ముందు మనోడు ఇంతమంది ఫస్ట్ చూపించిన కదా, అదొకటి హిమాలయన్. ఒక మన బెనెలీ, ఇంకో వైట్ బెనెలీ, నింజా 1000 అని 2 బైక్స్. బెనెలీ 2 బైక్స్, హిమాలయన్ 2 బైక్స్, నింజా ఒకటి 1000cc. అండ్ ఇంకా 765S కూడా రావాలి, బట్ రాలేదు, ఆయన లేవలేదు. ఇక సాటర్డే నైట్ పార్టీస్ పోయి ఇక లేట్ అయిపోయి లేవలేదు. యాక్చువల్ అయితే మేము ఫస్ట్ అనుకున్న లొకేషన్ ఏంటంటే షామీర్పేట్ పిస్ హౌస్ అనుకున్నాము. చాలా దగ్గర అయిపోయిందని చెప్పేసి అదే క్యాన్సిల్ చేసి S4 అనుకున్నాం. S4 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ హోటల్ మినార్వాకి వెళ్ళిపోయింది. అది హోటల్ మినార్వా ఎక్కడ ఉందంటే సిద్దిపేటలో ఉంది. సో యాక్చువల్లీ రైడ్ ఇట్లా ఎక్స్టెండ్ అయ్యి ఎంత లాంగ్ పోతానో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే నియర్ బై పోదాం అనుకున్నాం, షామీర్పేట చాలా దగ్గర అది మాకు. సో చాలా దగ్గర అయిపోయిందని చెప్పేసి దాన్ని అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా అక్కడ కాదు ఇక్కడ అక్కడ అనుకుంటా లాస్ట్కి వచ్చేసి ఇక సిద్దిపేటలో పెట్టినాం అనమాట ఫైనల్గా. సిద్దిపేట హోటల్ మినర్వా. సో మనతో పాడైతే ఇక ఈ 4 బైక్స్ ఉన్నాయి. ఇవన్నీ 2 హిమాలయన్ 450లు, ఒకటి బెనెలీ 600 వైట్, ముందు Z1000 నింజా 1000. ఇంకొక హిమాలయన్ కూడా ఉన్నది, బట్ అది లాస్ట్లో ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాయేమో తెలియదు.
ట్రాఫిక్ ఉంది. కొంతమంది అయితే నేను ఇట్లా పోతున్నా కదా, నాకు ఆపోజిట్లో చాలామంది సూపర్ బైకర్స్ వస్తారు రిటర్న్. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అడిగి అయిపోయింది వాళ్ళది, రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళిపోతారు. నింజా 1000 దొరికించుకోవాలంటే మనకి కొంచెం హైలే ఇంపాసిబులే. ఎందుకంటే అది 140 bhp పవర్, మనది వచ్చేసి 90 bhp పవర్. సో దాన్ని చేసేయడం ఇంపాసిబుల్ అనమాట వెనిలైతోని. అదే 765 RS ఉన్నా లేకపోతే Z9 ఉన్నా కూడా కొంచెం నియర్ బై పోవచ్చు. బట్ మన బెనిలై 600తో దాన్ని బీట్ చేయడం అంటే అది హైలీ ఇంపాసిబుల్. ఇంకొక రైడర్ కూడా పోతున్నాడు, 400 ట్రియంఫ్ X400 అది. కొట్టి పడేస్తున్నాడు మనోడైతే నింజా 1000. కొంచెం ఇగ్నిషన్ ఇంకా ప్రాబ్లం ఉండి జెట్ కాల్ ఇస్తుంది అంటుండు. అందుకని చెప్పి అయితే మేము సిద్దిపేట వరకు పోకుండా ఇక్కడ వరకు ఆగిపోయినాం. S4 చలో దా. సో ఇంకా మనది బ్రేక్ఫాస్ట్ రైడ్ కూడా అయిపోయింది. అన్ని ఫోటోషూట్స్ వీడియోస్ అయితే చాలా వచ్చినాయి. ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ అయితే నేను కొన్ని షార్ట్స్లో పెడతా, వీడియోస్ కాకుండా. సో షార్ట్స్ని చూసి ఎంజాయ్ చేయండి. అట్లనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్.